వైసీపీ ఫిఫ్త్ లిస్ట్ పై కసరత్తు చేస్తోంది. ఇవాళ రేపు 5వ లిస్టు బయటకు వచ్చే అవకాశం ఉంది. దీంతో తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ కి నేతలు క్యూ కట్టారు. కీలక నేతలు విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి సీఎంఓలోనే ఉన్నారు. అది వైసీపీ ఫిఫ్త్ లిస్ట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఫిఫ్త్ లిస్ట్ పై వైసీపీ కసరత్తు చేస్తూ ఉంది. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి రెహానా సిద్ధంగా ఉన్నారు. రెహానా, ఫిఫ్త్ లిస్ట్ పై కసరత్తు ఇప్పటికే చేస్తూ ఉన్నారు. పలువురు కీలక నేతలు కూడా సీఎంఓ ఆఫీస్ కి వెళ్తూ ఉన్నారు. సో ఫిఫ్త్ లిస్ట్ పై ఎప్పుడు మనకి డీటెయిల్స్ వచ్చే అవకాశం ఉంది? రెహానా, ఫిఫ్త్ లిస్ట్ పై వైసీపీ ఇప్పటికే కసరత్తు చేస్తూ ఉంది. సో ఫిఫ్త్ లిస్ట్ కి సంబంధించి సర్వత్రా ఆసక్తి నెలకొంది. సో ఎప్పుడు విడుదల చేసే అవకాశం ఉంది? సంబంధించిన కసరత్తు చాలా సీరియస్ గా వైసీపీ చేస్తా ఉంది. నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ముఖ్యమంత్రి అదేవిధంగా కీలకమైన నాయకులు ఇదే కసరత్తులో ఉన్నారు. అదేవిధంగా పలు నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు, అదేవిధంగా ఎంపీలు నిన్న సాయంత్రం 6-7 గంటల వరకు కూడా క్యాంప్ ఆఫీస్కి వస్తూనే ఉన్నారు. అదేవిధంగా ఏ నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేయాల్సి ఉందో దానికి సంబంధించిన కసరత్తు. మరోవైపు ప్రత్యామ్నాయ అభ్యర్థులు ఎవరిని పెడితే బాగుంటుంది, సామాజిక ఈక్వేషన్ ఏముంటే బాగుంటుంది, ఇవన్నీ కూడా కసరత్తు నిన్నంతా ఫుల్ డే చేయడం జరిగింది. ఇవాళ కూడా ఉదయం నుంచి ఇదే కసరత్తులో ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఒకవైపు 11:30 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి ఆర్థిక శాఖపై సమీక్ష పెట్టుకున్నారు. కానీ అదే సమయంలో కీలకమైన నాయకులు విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, అదేవిధంగా విజయసాయిరెడ్డి వీళ్ళందరూ కూడా క్యాంపు కార్యాలయంలోనే ఉన్నారు. నిన్న చేసిన కసరత్తుకు దాదాపుగా కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి స్పష్టంగా వచ్చినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఇప్పటి వరకు 4 జాబితాలను వైసీపీ విడుదల చేసింది. ఈ 4 జాబితాల్లో 68 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలకు సంబంధించి మార్పులు చేర్పులు చేశారు. ఇక ఫిఫ్త్ జాబితాలో చూసుకున్నట్లయితే 10 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన కసరత్తు, అదేవిధంగా దాదాపు 6 నుంచి 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థి ఖరారుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మనం చూసుకున్నట్లయితే రాజమండ్రి, అదేవిధంగా అనకాపల్లి, అమలాపురం, నర్సరావుపేట, నర్సాపురం ఈ కొన్ని సెగ్మెంట్లకు సంబంధించి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు మనకున్న సమాచారం చూసుకుంటే అటువైపు ఏవైతే కీలకంగా కాంప్లికేటెడ్గా ఉన్న సెగ్మెంట్స్ ఉన్నాయో అసెంబ్లీ నియోజకవర్గాలు మనం చూసుకున్నట్లయితే గిద్దలూరు, అదేవిధంగా మార్కాపురం లాంటి సెగ్మెంట్స్, ఇటువైపు గుంటూరు, నంద్యాల లాంటి ఏవైతే ఇప్పటి వరకు ఎవరిని పెట్టాలి, సామాజిక ఈక్వేషన్ ఏ రకంగా ఉండాలి, అదేవిధంగా గెలుపు గుర్రాలు ఎవరున్నారు, వీటికి సంబంధించిన కసరత్తు చేస్తా ఉన్నారు. బహుశా ఇవాళ లేదంటే రేపట్లో ఈ జాబితా విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. సౌజన్య. Yes, Rehana. Thanks for the live updates.